కొన్న స్థలం వివాదంలో ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ న్యాయం కోసం హైకోర్టుకు వెళ్లారు. తాను కొన్న స్థలంపై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ డిఆర్టీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలి అని ఆ పిటిషన్లో కోరుతున్నారు హైకోర్టును. 2003లో గీతాలక్ష్మి అనే మహిళ నుంచి 681 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ స్థలంపై అప్పటికే 5 బ్యాంకుల నుంచి ఆ మహిళ లోన్లు తీసుకున్నారు. ఆ విషయాన్ని దాచిపెట్టి ఎన్టీఆర్కు ప్లాట్ విక్రయం చేశారు. ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు ప్రయత్నం చేస్తున్నాయి. బ్యాంక్ మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఈ కేసులో 2019లో ఛార్జ్షీట్ వేశారు పోలీసులు. స్థలం యజమానులు 1996లోనే తమ దగ్గర రుణాలు తీసుకున్నారు అని బ్యాంకులు చెప్తున్నాయి. తాజాగా బ్యాంకులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది ట్రిబ్యునల్. దీంతో హైకోర్టును ఆశ్రయించారు జూనియర్ ఎన్టీఆర్. జూన్ 6వ తారీఖున విచారణ చేపడతామని హైకోర్టు చెప్తోంది. కేసుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను జూన్ 3లోగా అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిజానికి భూమి కొనేటప్పుడు బ్యాంకు రుణాలు తీసుకున్నట్లయితే ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లో బ్యాంకు రుణం తాలూకు వివరాలు పొందుపరిచి ఉంటాయి. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ అలా ఈసీని పరిశీలించకుండా ఆ స్థలాన్ని కొన్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్కు ఆస్తిపై హక్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆస్తిని కొనేటప్పుడే జూనియర్ ఎన్టీఆర్ ఈసీని పక్కాగా పరిశీలించి లింక్ డాక్యుమెంట్లను పరిశీలించి తీసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్కు ఆస్తిపై హక్కులు ఉండటానికి అవకాశం ఉంటుంది అనే న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ తను ఈసీని పరిశీలించాను, బ్యాంకులకు రుణం ఉంది అని తాను నమ్మటానికి ఏ విధమైనటువంటి అవకాశము లేదు, అన్నీ ఫుల్ ఫెయిత్తోనే నేను కొన్నాను అని జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టులో నిరూపించుకోగలిగితే జూనియర్ ఎన్టీఆర్కు పాజిటివ్గా కేసు ఉండే అవకాశం ఉంటుంది. అలా లేనట్లయితే జూనియర్ ఎన్టీఆర్కు కొంత ప్రతికూల వాతావరణం తలెత్తే అవకాశం ఉంటుంది అని తెలుస్తుంది. సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దగ్గర నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి పెట్రేష్ అందిస్తారు. పూర్తిగా డీటెయిల్స్లోకి వస్తే సుక్కు గీత అనే ఒక మహిళ ఈ ఇల్లుని జూనియర్ ఎన్టీఆర్ గారికి అమ్మడం అయితే జరిగింది. ఇప్పుడు మాత్రము 2003లో కొనుగోలు అయితే జూనియర్ ఎన్టీఆర్ చేయడం జరిగింది. గత 1 ఇయర్ నుంచి ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే పూర్తిగా అయితే జరుగుతూ ఉంది. కానీ ఈ ఇల్లు కన్స్ట్రక్షన్లో ప్రముఖ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇంటి నిలిపివేయాలి, ఎందుకంటే ఇంటికి లోన్ అయితే తీసుకోవడం జరిగింది. సుక్కు గీత అనే మహిళ పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ ఇల్లు అమ్మకం ముందు సుక్కు గీత ఈ ఇంటి పైన ప్రముఖ బ్యాంకుల నుంచి లోన్లు అయితే తీసుకుంది. ఎస్బీఐ, హిందుస్థాన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, డెబిట్ కవరీ, ట్రైబ్యునల్ ఇలాంటి బ్యాంక్స్లో అయితే ఆమె లోన్ తీసుకోవడం అయితే జరిగిందని కూడా తెలుస్తుంది. దీని మీద మాత్రం ఇప్పుడు ప్రస్తుతం కోర్టు అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్స్ అనేవి ఖచ్చితంగా నిలిపివేయాలి, ఇది మొత్తం జప్తు అంతా ఈ ఇంటిని బ్యాంక్ జప్తు చేసుకుంటుందని అయితే పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇంటి మొత్తం కూడా 681 ఎకర్స్ అయితే స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంది అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద అయితే జూనియర్ ఎన్టీఆర్ పోలీస్ని ఆశ్రయించడం జరిగింది. సుక్కు గీత మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. నాకు ఎప్పుడో ఇల్లు అమ్మారు, కానీ ఇప్పుడు మాత్రము ఈ బ్యాంక్ నుంచి మాత్రం నాకు ఇల్లు కన్స్ట్రక్షన్ నిలిపివేయాలి అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. దీని మీద మళ్ళీ ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ లాయర్ ఉన్నారో ఈ కోర్టులో ఫైట్ చేయడం అయితే జరుగుతుంది. పూర్తిగా దీని ప్రకారం ఏదైతే ఇంటి డాక్యుమెంట్సే కానీ లీగల్ పర్మిషన్స్ కూడా పూర్తిగా తీసుకోవడం అయితే జరిగింది. జూన్ 6కి అయితే హియరింగ్ ఉందని అయితే పూర్తిగా తెలుస్తుంది. జూన్ 3న పూర్తిగా అన్ని ఏవైతే డాక్యుమెంట్స్ దీనికి సంబంధించినవి ఉన్నాయో అవన్నీ జూన్ 3గా ఖచ్చితంగా ఇచ్చేసేయాలి, డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలని చెప్పడం అయితే జరుగుతుంది. 2003లోనే సుక్కు గీత జూనియర్ ఎన్టీఆర్ గారికి అమ్మడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రము వీళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి కూడా 681 స్క్వేర్ యార్డ్స్లో స్టార్ట్ చేసి కూడా గత సంవత్సరం జరుగుతుంది. మరి ఇప్పుడు మాత్రం బ్యాంక్స్ ఇదంతా కూడా బ్యాంక్ జప్తులో ఉంది. దీని మీద లోన్ తీసుకోవడం అయితే జరిగింది. మరి ఆ లోన్లు బ్యాంకులు మాత్రం ఇల్లు మా మీదనే జప్తు చేస్తామని చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ సుక్కు గీత మీద కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. చీటింగ్ కేసు అయితే నమోదు చేశారు. పూర్తిగా అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మాత్రం హియరింగ్ మాత్రం జూన్ 6 నాడు ఉంది. అసలు ఇల్లు ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉందో అది కోర్టు ఏదైతే బ్యాంక్ ఉందో వాళ్ళు జప్తు చేసుకుంటారా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్కి ఇస్తారా అనేది పూర్తిగా తెలియనుంది. కెమెరామ్యాన్ వంశీతో పెరిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్.
బ్రేకింగ్ న్యూస్. హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్ వెళ్లారు. జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో కొన్న స్థలం వివాదంలో ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ న్యాయం కోసం హైకోర్టుకు వెళ్లారు. తాను కొన్న స్థలంపై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ డిఆర్టీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలి అని ఆ పిటిషన్లో కోరుతున్నారు హైకోర్టును. 2003లో గీతాలక్ష్మి అనే మహిళ నుంచి 681 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ స్థలంపై అప్పటికే 5 బ్యాంకుల నుంచి ఆ మహిళ లోన్లు తీసుకున్నారు. ఆ విషయాన్ని దాచిపెట్టి ఎన్టీఆర్కు ప్లాట్ విక్రయం చేశారు. ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు ప్రయత్నం చేస్తున్నాయి. బ్యాంక్ మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఈ కేసులో 2019లో ఛార్జ్షీట్ వేశారు పోలీసులు. స్థలం యజమానులు 1996లోనే తమ దగ్గర రుణాలు తీసుకున్నారు అని బ్యాంకులు చెప్తున్నాయి. తాజాగా బ్యాంకులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది ట్రిబ్యునల్. దీంతో హైకోర్టును ఆశ్రయించారు జూనియర్ ఎన్టీఆర్. జూన్ 6వ తారీఖున విచారణ చేపడతామని హైకోర్టు చెప్తోంది. కేసుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను జూన్ 3లోగా అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిజానికి భూమి కొనేటప్పుడు బ్యాంకు రుణాలు తీసుకున్నట్లయితే ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లో బ్యాంకు రుణం తాలూకు వివరాలు పొందుపరిచి ఉంటాయి. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ అలా ఈసీని పరిశీలించకుండా ఆ స్థలాన్ని కొన్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్కు ఆస్తిపై హక్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆస్తిని కొనేటప్పుడే జూనియర్ ఎన్టీఆర్ ఈసీని పక్కాగా పరిశీలించి లింక్ డాక్యుమెంట్లను పరిశీలించి తీసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్కు ఆస్తిపై హక్కులు ఉండటానికి అవకాశం ఉంటుంది అనే న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ తను ఈసీని పరిశీలించాను, బ్యాంకులకు రుణం ఉంది అని తాను నమ్మటానికి ఏ విధమైనటువంటి అవకాశము లేదు, అన్నీ ఫుల్ ఫెయిత్తోనే నేను కొన్నాను అని జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టులో నిరూపించుకోగలిగితే జూనియర్ ఎన్టీఆర్కు పాజిటివ్గా కేసు ఉండే అవకాశం ఉంటుంది. అలా లేనట్లయితే జూనియర్ ఎన్టీఆర్కు కొంత ప్రతికూల వాతావరణం తలెత్తే అవకాశం ఉంటుంది అని తెలుస్తుంది. సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దగ్గర నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి పెట్రేష్ అందిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 2003లో ఇల్లు కొనుగోలు చేశారు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్లో అయితే ఉన్నాము. 2003లో ఇల్లు కొని ఇప్పుడు 1 year బ్యాక్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. 1996లో ఈ ఇల్లు అనేది ఒక మహిళ దగ్గర కొనుగోలు చేశారని తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్కి కూడా 1996లో ఈ ఇల్లు అనేది ఆ మహిళ సుక్కు, పూర్తిగా డీటెయిల్స్లోకి వస్తే సుక్కు గీత అనే ఒక మహిళ ఈ ఇల్లుని జూనియర్ ఎన్టీఆర్ గారికి అమ్మడం అయితే జరిగింది. ఇప్పుడు మాత్రము 2003లో కొనుగోలు అయితే జూనియర్ ఎన్టీఆర్ చేయడం జరిగింది. గత 1 year నుంచి ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే పూర్తిగా అయితే జరుగుతూ ఉంది. కానీ ఈ ఇల్లు కన్స్ట్రక్షన్లో ప్రముఖ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇంటి నిలిపివేయాలి. ఎందుకంటే ఇంటికి లోన్ అయితే తీసుకోవడం జరిగింది. సుక్కు గీత అనే మహిళ పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ ఇల్లు అమ్మక ముందు సుక్కు గీత ఈ ఇంటి పైన ప్రముఖ బ్యాంకుల నుంచి లోన్లు అయితే తీసుకుంది. ఎస్బీఐ, హిందుస్థాన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, డెబిట్ కవరీ, ట్రైబనల్ ఇలాంటి బ్యాంక్స్లో అయితే ఆమె లోన్ తీసుకోవడం అయితే జరిగిందని కూడా తెలుస్తుంది. దీని మీద మాత్రం ఇప్పుడు ప్రస్తుతం కోర్టు అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్స్ అనేవి ఖచ్చితంగా నిలిపివేయాలి, ఇది మొత్తం జప్తు అంతా